భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచాలో ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చేదాకా ఆందోళన ఆపేది లేదన్నారు. కమిషనర్ రాకపోవడంతో అర్ధరాత్రి కూడా శ్మశాన వాటికలో ధర్నా చేశారు. అక్కడికి వచ్చిన చెత్త వాహనాలను అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో చెత్త వేయడం ఆపే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు కాలనీ వాసులు. శ్మశాన వాటికి ఏదైతే ఉన్నదో పురాతన కాలం నుంచి కూడా మా నాన్నలు వాళ్ళ నాన్న తాతయ్యలు ఇవన్నీ ఉన్నదండి. ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు చేసినా ఎస్సీలను చూసుకుంటూ ఏమైనా చేసుకుంటే శ్మశాన వాటిక అనేది ఇది లేకుండా చేశారండి. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మన పాలవతలు ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కాంచి మొదలేసి కలెక్టర్ గారు వీళ్ళందరికీ మేము కంప్లైంట్లు పెట్టుకుంటూ వస్తున్నాం. ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చి విసిగిపోయాము. వాళ్ళు చెత్త పోసుకుంటా మొత్తం పాలవంచలంతా చెత్త అంతా వచ్చేసి అందులో పోసేసి దాదాపు ఒక 7-8 మీటర్లలో ఉన్నది. చూసుకున్నా కానీ రేపు వచ్చిన జెన్యూన్ పని ఇది, ఎవరు చూసుకున్నా కూడా ఇది తెలుస్తుందండి. మేము ఎన్నో ఇచ్చినాం, లెటర్లు కూడా ఇచ్చాము. మేము గత గవర్నమెంట్లో కూడా శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు రూలర్లో కూడా ఎక్కడో దూరం ఉన్న ప్రాంతాలు కూడా వైకుంఠ ధామాలు కట్టారు. పాలవంచలు ఉన్న నడిబొడ్లో ఉన్నదో పాత పాలవంచలో ఉన్నది ఇది ఉన్నది కూడా వాళ్ళు మాకు చేయలేకపోయారు. వాళ్ళకి స్పందించకపోతే రోడ్డు